మన తెలంగాణ మరో బీజింగ్ కానుందా? ఎస్, త్వరలో కాబోతుందండి. ఇప్పటికే మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో నడిబొడ్డున కూడా ఫార్మాకు సంబంధించినటువంటి ఎన్నో పరిశ్రమలు వచ్చేసేసి రాత్రనక పగలనక దుర్గంధ వాసన వెదజల్లుతూ మన తెలంగాణ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టేస్తున్నాయి. ఇప్పుడు లగ్చర్ల వంతు. ఇలా సీఎం రేవంత్ రెడ్డి లగ్చర్లను ఫార్మాసిటీగా డెవలప్ చేస్తాననేసి వాగ్దానం చేశాడు. తర్వాత వేరు ప్రాంతాలకు ఇది విస్తరింపజేసేసేసి ఓవరాల్గా మన తెలంగాణను మొత్తాన్ని కూడా మరో బీజింగ్, మరో చైనాగా, మరో ఢిల్లీ సిటీగా తయారు చేయబోతున్నాడండి. ఇది అందరూ కూడా మన ప్రజలందరూ గమనించవలసినటువంటి అవసరం ఉంది. బీజింగ్లో ప్రజలు, పోలీసులు అందరూ కలిసి వచ్చినటువంటి పరిశ్రమలను కూలగొట్టేసేసేసి మాకిది వద్దు అనేసేసేసి మళ్ళీ ఆ బీజింగ్ నగరాన్ని చాలా సస్యశ్యామలంగా చేసుకున్నారు. పొల్యూషన్ లేకుండా చేసుకోగలిగారు. మంచి వాతావరణం లగ్చర్లలో రైతుల భూములను కాపాడుదామని శపథం చేద్దాం. ఫ్రెండ్స్, నేను మీ శివ ఫ్రమ్ అమెరికా. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి భూములు తీసుకున్నారు. ఇవ్వని వాళ్ళను ఇబ్బంది పెట్టారు. రైతులకు సంఖ్యలు వేశారు. తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. బాలింతలను కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇది 2013 చట్ట ప్రకారం భూమికి భూమి ఇవ్వాలి. భూమి తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి నెలకి 2000 చొప్పున 20 సంవత్సరాలు ఇవ్వాలి. ఆ భూసేకరణ చట్టం ఉంది. వాళ్ళు పాటించారా? లేదు, పాటించలేదు. గాలికి వదిలేశారు. అందులో లబ్ధి పొందని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ చేసిన ప్రభుత్వం ఆ మంచి పని ఏంటంటే మల్లన్న సాగర్ అది నీటి ప్రాజెక్టు. ఆ నీటి ప్రాజెక్టు వల్ల భూమి యొక్క జలశాతం పెరుగుతుంది, పొలాలకు నీరు వస్తుంది, మంచిదే అది. కానీ రైతులను మాత్రం చాలా బ్యాడ్గా ట్రీట్ చేశారండి బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళు అనుకుంటున్నారు మేము చేసింది మంచిది అనేసి. కానీ రైతులను వాళ్ళను క్షేమంగా చూసుకోలేదు. వాళ్ళని ఇబ్బంది పెట్టారు. కానీ ఆ మల్లన్న సాగర్ కింద చేపట్టినటువంటి రైతుల భూములలో రాజకీయ నాయకులు ఎవరు లేరు. అందరూ పేదవాళ్ళు, గిరిజనులు మాత్రమే. సో బీఆర్ఎస్కు ఆ ప్రాజెక్టు యొక్క విలువ మంచిదైనా సరే, కానీ రైతులను మాత్రం చాలా క్షోభ పెట్టారు. ఆ పాపం వాళ్ళది వాళ్ళ పట్టుకుంది, ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది. రేవంత్ రెడ్డి అభివృద్ధి అన్నాడు. రేవంత్ రెడ్డి నల్గొండలో ఒకసారి ప్రచార సభలో పాల్గొన్నప్పుడు ఫార్మాసిటీ వస్తుంది, ఈ నల్గొండలో ఇప్పటికే కాలుష్యానికి బాగా అదైపోయింది, ఈ కాలుష్యం వల్ల మళ్ళీ ఫార్మాసిటీ వల్ల ఈ కాలుష్యం వల్ల మళ్ళీ నీరు కాలుష్యం అవుతుంది, భూమి కాలుష్యం అవుతుంది అనేసి తెగ చెప్పేశాడు. ఇప్పుడు కొడంగల్కి తీసుకొచ్చాడు. ఫార్మాసిటీ కొడంగల్ ఏరియాలో నేను ముఖ్యమంత్రి అయినందుకు గిఫ్ట్గా నేను ఇవ్వాలి. మరి ఇక్కడ కొడంగల్లో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయనేసి తను ప్రకటించాడు. ఓకే, మంచిదే. ప్రతి జిల్లాను అభివృద్ధి చేయి. నువ్వు తీసుకొచ్చే ఫార్మాసిటీ అనేది రైతుల భూమిని లాక్కొని చేయకూడదు. నీకు రైతుల భూమితో అవసరం ఏంటి? అసలు పరిశ్రమలు ఎక్కడ పెట్టాలి, ఎంత దూరంలో పెట్టాలి, విలేజ్కి ఎంత దూరంలో ఉండాలి? ఆ పరిశ్రమల వల్ల పొగ వస్తుంది, నీరు కాలుష్యం అవుతుంది, ఆ పరిశ్రమ నుంచి వెలువడే ఘన పదార్థాలు ఉంటాయి, ఎక్కడ పెట్టావు అనేది ఆలోచించాలి. అవి విలేజెస్కు చాలా దూరంలో ఉండాలి. ఆ పొగను కూడా ఇప్పుడు అందులో వెలువడే విష పదార్థాలన్నింటినీ కూడా వాళ్ళు రీసైకిల్ చేయాలి. అవన్నీ ప్లాంట్స్ అనేది సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, మేము పర్మిషన్ ఇస్తున్నాం అంతే. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, చౌటుప్పల్ ప్రాంతంలో దివీస్ లాబొరేటరీస్ ఉందండి. దాని వలన అసలుకు రాత్రిపూట పొగ వాసన ఆ చుట్టుపక్కల ఊళ్ళకి చాలామంది శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. అంతెందుకండి, మనం చూడండి మన పటాన్చెరి ఏరియా, మన జీడిమెట్ల ఏరియా ఎంత పొల్యూట్ అయిపోయింది. అసలు బోర్లు వేస్తే అసలు బోర్ల నుంచి నల్లటి వాటర్ వచ్చేస్తుంది. బరువుగా ఉంటుంది దాని సాంద్రత, నీటి సాంద్రత బరువుగా ఉంది. మరి సీఎం కేసీఆర్, నువ్వు ఈ చేపట్టేటువంటి ఈ ఫార్మాసిటీ అనేది రైతుల భూమిని కాదు లాక్కోవాల్సింది. ఎక్కడైతే వ్యవసాయానికి పూర్తిగా పనికిరాని భూములు ఉంటాయో అక్కడ ఫార్మాసిటీని తీసుకెళ్ళండి. నీళ్లు ఏమైనా కావాలంటే అన్నీ కూడా సప్లై చేసి ఏర్పాట్లు చేసుకునివ్వండి.
దాని వలన వచ్చిన పొగ అనేది ఆ ఊర్లో ఉన్న ప్రాంతాలన్నీ కూడా జల కాలుష్యం అయిపోతుంది, భూమి కాలుష్యం అయిపోతుంది, పంటలు రావు. ఈ రకంగా చేయటం వల్ల అసలు సర్వనాశనం అవుతుందండి. ఎక్కడికి వెళ్ళిపోతారండి రైతుల్ని? నిన్ను సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో నిన్ను మాత్రం మెచ్చుకోవట్లేదు. సరే, ఉద్యోగాల కోసం నువ్వు ఫార్మాసిటీని డెవలప్ చేయి, కానీ ఊరికి చాలా దూరంలో వాటి నుంచి వచ్చే పొగ కూడా ఊరిని ఎఫెక్ట్ చేయకూడదు. వాటి నుంచి వెలుపడే ద్రవపదార్థాలు కానీ వాసన కానీ ఆ ఊరికి దాకనీయకుండా అంత దూరంలో అలాంటి కంపెనీలు పెట్టించు. అప్పుడు ఉద్యోగాలు వస్తాయి, అందరి ఆరోగ్యాలు బాగుంటాయి, అందరు సుభిక్షంగా ఉంటారు. సీఎం రేవంత్ రెడ్డి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం అసలు బాగలేదు. అసలు రైతులు భూములు ఇవ్వాల్సిందే. నో, రైతుల భూములు టచ్ చేసే అధికారం నీకు లేదు. నువ్వు రైతుల భూములు టచ్ చేసావంటే రేపు నీ ప్రభుత్వం ఉండదు. ఎస్, ఉండదు. నీకు ఇచ్చే నీ సలహా ఇది. రైతు కంట నీరు పెట్టిస్తేవా నీ ప్రభుత్వం ఉండదు, వెళ్ళిపోతుంది. బీఆర్ఎస్కి అదే గతి పట్టింది, మీకు అదే గతి పడుతుంది. నేను ఏ పార్టీ వ్యక్తిని కాదు అసలు, కానీ ప్రజా సంక్షేమం దృష్ట్యా మాత్రమే మాట్లాడతాను. బీఆర్ఎస్ అయినా సరే, ఇది కాంగ్రెస్ అయినా సరే, రైతుల వెంట కన్నీరు పెట్టించొద్దు. దీనికోసం డెవలప్మెంట్ కోసం రకరకాల పద్ధతులు, మీరు చరిత్ర తెలుసుకోండి. మన దేశంలోనే, మన రాష్ట్రంలో, మన ఢిల్లీ సిటీ ఉందండి, ప్రపంచంలోని అతి పొల్యూషన్ అయినటువంటి సిటీ. ప్రత్యక్షంగా మన చరిత్ర చూడనక్కర్లేదండి, ఇప్పుడు ఉన్న కాలంలోనే ప్రత్యక్షంగా ఢిల్లీ కనిపిస్తుంది. చూడండి ఒకసారి. అలాంటి పరిస్థితులు మన తెలంగాణకు తీసుకురావద్దని నేను వేడుకుంటున్నాను మిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి. The composition of the liquid has changed. It doesn't have any properties of water left. और उसमें यमुना जी का स्नान करने से तो जब लोग जाते ही नहीं हैं. Cleaning is very important. भैंस है तो पीवेगा तो ठीक है, पर भैंस है तो खराब है. Basically, this is the water crime. అభివృద్ధి అనేసి లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చేసేసి అవినీతి రాజకీయ నాయకులు, అవినీతి పారిశ్రామికవేత్తలు కలిసి దొంగ సంతకాలు పెట్టించుకొని కొన్ని పందికొక్కులు ఉంటారండి. వీళ్ళందరూ కలిసి రైతుల నుంచి భూములు లాక్కొని రైతు కంట కన్నీరు పెట్టిస్తున్నారండి. ఇది మన దేశానికి మంచిది కాదు. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు అన్నదా